వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ బోర్డర్ లో ఫెన్సింగ్ ఏర్పాటుకు భూమి కేటాయింపు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. నూతన ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. 45 రోజుల్లో పూర్తి చేస్తామంటూ ఈ ఫెన్సింగ్ అంతా కూడా వెల్లడించారు. ఇక ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా ఇదొక హామీ చూడొచ్చు. బంగ్లాతో మన దేశానికి 4097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే ఈ 3240 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ నిర్మించేందుకు 45 రోజులుగా పూర్తి చేసేందుకు ఇప్పుడు సువేందు అధికారి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ల్యాండ్ సేకరణ సమస్యతో మరో 850 కిలోమీటర్ల మేర పెండింగ్ లో ఉంచారు. ఇక ఎక్కడైతే ల్యాండ్ సమస్య లేకుండా ఈ ఫెన్సింగ్ పూర్తి చేయాల్సి ఉందో అది మాత్రం 45 రోజులుగా పూర్తి చేసేందుకైతే సువేందు అధికారి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశాన్ని తాను ఒక మాట ఇవ్వటం జరిగిందో దాన్ని మొదటిగా కూడా అమలు చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. সুরক্ষার প্রশ্ন, পশ্চিমবঙ্গের সুরক্ষার প্রশ্ন এবং যেভাবে জনবিন্যাস বদলে গেছে, আজকে আমরা প্রথম দিনই আমরা কেন্দ্রীয় স্বরাষ্ট্র দপ্তর তথা বিএসএফ এর সীমান্ত সুরক্ষিত করার জন্য জমি ট্রান্সফার প্রক্রিয়া আমরা আজকে অনুমোদন দিলাম এবং আজ থেকেই ল্যান্ড ট্রান্সফার প্রক্রিয়া শুরু হবে। সচিব তাকে এবং মুখ্য সচিবকে দায়িত্ব দেওয়া হলো 45 দিনের মধ্যে বিএসএফ এর প্রয়োজনীয় জমি হস্তান্তর সম্পূর্ণ করতে হবে, যা আমাদের কেন্দ্রীয় স্বরাষ্ট্রমন্ত্রী নির্বাচনের আগেই বলেছিলেন। এই কাজটা আজকে প্রথম ক্যাবিনেটে আমাদের। ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, సువేందు అధికారి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులను కానీ అక్రమంగా వచ్చేటువంటి వారిని కూడా అడ్డుకునేందుకు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సువేంద్రుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ బోర్డర్ కి సంబంధించినంత వరకు కూడా ఫెన్సింగ్ ఏర్పాట్లకు సంబంధించి భూ కేటాయింపులు ఏవైతే ఉన్నారో వాటిపైన నూతన ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మన దేశానికి సంబంధించినంత వరకు కూడా 4097 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా దాంట్లో 3240 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పూర్తి చేశారు. మిగిలినటువంటి భూసేకరణ సమస్యలు ఉండడం, దానికి సంబంధించినంత వరకు కూడా తొలి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ 850 కిలోమీటర్ల మేర కూడా పెండింగ్ ఉన్నటువంటి ఫెన్సింగ్ ని కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేసి చూపిస్తామంటూ కూడా బీజేపీ కొత్త సీఎం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కి సంబంధించినంత వరకు కూడా బంగ్లాదేశ్ లో నుంచి చొరబాట్లు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే భారతీయులే కాకుండా బంగ్లాదేశ్ లో ఎక్కువైపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. నేపథ్యంలో ఎన్నికల్లోన భారతీయ జనతా పార్టీ ఒక హామీగా పెట్టినటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ కి సంబంధించినంత వరకు కూడా బోర్డర్ లేకుండా ఉన్నటువంటి 840 కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తాము, 45 రోజుల్లో ఫెన్సింగ్ లీజ్ చూపిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కీలక అడుగులు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే భూ కేటాయింపులకు సంబంధించినంత వరకు గత ప్రభుత్వం 15 ఏళ్ల నుంచి కూడాను దేశ రక్షణకు సంబంధించినంత వరకు పట్టించుకోకుండా కేవలం స్వప్రయోజనాల కోసం పనిచేసిందంటూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పైన మండిపడడంతో పాటుగా 45 రోజుల్లోనే పూర్తి చేస్తామంటూ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. తొలి కేబినెట్ లోనే కీలకమైనటువంటి నిర్ణయం ఏదైతే బంగ్లాదేశ్ తో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ బోర్డర్ అంతటినీ కూడా ఫెన్సింగ్ వేసి క్లోజ్ చేస్తామంటూ కూడా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పచ్చు. భరత్, మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వారిని ఢిల్లీలో కానీ ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిణామాలను కానీ తర్వాత ఇక్కడ సువేంద్రు అధికారి ఎన్నికైన తరువాత అక్కడ బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో బెంగాల్లో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతున్నటువంటి ఇలాంటి కథనాలన్నీ కూడా చాలా చూసాము. ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో ఏదైతే బంగ్లాదేశ్ కు సంబంధించినంత వరకు కూడా వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే బీజేపీ అధికారం చేపట్టిందో అది బీజేపీ గెలిచిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వలసలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. సోషల్ మీడియాని కూడా పూర్తి స్థాయిలో వైరల్ అయినటువంటి సిచ్యువేషన్. వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి
బంగ్లాదేశ్ లో అక్రమంగా ఉన్నటువంటి అక్కడి నుంచి బయలుదేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరొక వైపు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినంత వరకు కూడా కేవలం తమ స్వప్రయోజనాల కోసం, అధికారం కోసం ఏదైతే దేశ రక్షణని, దేశ భద్రతను కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా బీజేపీ ఎన్నికల ముందు ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించినంత వరకు కూడా అప్పుడు ఉండేటటువంటి బీబీ ఎవరైతే మమతా బెనర్జీ సీఎం గా ఉంటూనే అనేకమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్నికలకు సంబంధించినంత వరకు బహిరంగ సభల్లో కూడా మేము ఉన్నాం కాబట్టి మీ అందరూ ఉన్నారు, మేము కానీ పక్కగా తప్పుకుంటే మీ అందరినీ కూడా తుడిచిపెట్టేస్తారంటూ కూడా హీనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, హిందువుల పైన పూర్తిగా దూషించినటువంటి పరిస్థితి, ఓటర్ని బెదిరించినటువంటి సిచ్యువేషన్, వాటన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ తిప్పికొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఏదైతే 15 ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ని కోకటి వేళ్లతో కూడా అక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ప్రజలు తుడిచిపెట్టేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ తో వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ నాయకులందరూ కూడా భారతదేశం పైన విమర్శించడం, మరొకవైపు చైనాతో కలిసి భారత్ పైన విధ్వంసకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. భారతదేశంలోకి అక్రమంగా చొరబడడంతో పాటుగా భారతదేశ సంపదను కూడా హరిస్తున్నారంటూ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యం బార్డర్ కు సంబంధించినంత వరకు అంశాలపైన తృణమూల్ కాంగ్రెస్ ప్రయోజనాల కోసం ఈ 240 కిలోమీటర్లకు సంబంధించినంత వరకు కూడా బార్డర్ ని పూర్తి చేయకుండా కేవలం ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళని వెస్ట్ బెంగాల్ ఓటర్ గా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. వాటన్నిటినీ కూడా చర్ణగీతం పాడతామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో సర్వవిధానాన్ని తీసుకొచ్చారు. సర్వవిధానం వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 1 కోటి మంది వరకు కూడా బంగ్లాదేశీయులు వెస్ట్ బెంగాల్ లో నివాసం ఉంటున్నారంటూ కూడా అధికారికంగా ధృవీకరణ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ దుందుని మోగించగానే ఎవరైతే వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి బంగ్లాదేశీయులు అక్కడి నుంచి వాళ్ళ స్వదేశానికి వెళ్లిపోతున్నటువంటి వీడియోలు కూడా పూర్తి స్థాయిలో వైరల్ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రాగల 24 రోజుల్లో పూర్తిగా కూడా బోర్డర్ లో ఉన్నటువంటి 840 కిలోమీటర్లు కూడా కంచె వేస్తామని చెప్పడంతో పాటుగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన పూర్తిగా కూడా ఏదైతే భూ సమస్యకు సంబంధించినంత వరకు పరిష్కార దిశగా ముందుకు వెళ్తాం, తొలి కేబినెట్ లోనే బోర్డర్ లో కంచె నిర్మాణానికి సంబంధించినంత వరకు యాక్షన్ తీసుకోవడంతో మరింత మంది బంగ్లాదేశీయులు తమ దేశానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పూర్తిగా బంగ్లాదేశ్ కి సంబంధించినంత వరకు చొరబాట్లను భారత్ అడ్డుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో దేశ రక్షణ పూర్తి స్థాయిలో పటిష్టమయ్యేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. థాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ తన ఎప్పటి నుంచో కంటున్నటువంటి కలను సువేందు అధికారిని మొదటిగా సీఎం చేసి బీజేపీ తరఫున అక్కడ మొదటి సీఎం గా చేసి అయితే ఇప్పుడు మురిసిపోతుందని చెప్పాలి. ఇక ఈ సమయంలో బీజేపీ ఏదైతే కొన్ని సిద్ధాంతాలను ముందుగానే తాను కొన్ని అంశాలను అనుకుని ఉంటుంది, ఆ ప్రాంతాల్లో అవి డెఫినెట్ గా కూడా చేయాలని చెప్పి అలాంటి ఒక నిర్ణయం. వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. ఇక ఈ బోర్డర్ ద్వారానే భారతదేశంలోకి ఎక్కువగా చొరబడుతూ ఉంటారు. ఢిల్లీలో కానీ ఇక్కడ కూడా ఢిల్లీలో చూసుకుంటే కనుక భద్రతా దృష్ట్యా అసలు బంగ్లాదేశీయులు వీళ్ళు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇక వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే రకంగా, ఎందుకంటే భారతదేశంలో చాలా మంది కూడా అంటే బంగ్లాదేశ్ నుంచి రావటం కానీ ఇలా ఇతరత్ర ప్రాంతాల నుంచి రావటం, తర్వాత ఒక అసాంఘిక కార్యక్రమాలు అంటే దేశ భద్రతనే క్వశ్చన్ చేసేలాగా కూడా వీళ్ళు కొన్ని కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే విధంగా ఉగ్రవాదులు పెరిగిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ముందుగా ఇటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది. ఇక ఆ తర్వాత భారతదేశంలోనే ఉంటూ భారత సంపదను హరిస్తూ ఈ రకంగా కూడా తర్వాత భారతదేశానికే పక్క దేశాలతో కలిసి భారతదేశానికే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. ఇక వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశీయులకు స్థానం లేకుండా బోర్డర్ లో ఫెన్సింగ్ ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ మేరకు నూతన ప్రభుత్వం తొలి కేబినెట్ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకోవటాన్ని మనం గమనించవచ్చు. అంటే ఎంతగా కూడా బంగ్లాదేశీయులు భారత్ నుంచి దూరంగా ఉంచడానికి కట్టుబడి ఉంది ప్రస్తుత ప్రభుత్వం అనేది. ఇక 45 రోజుల్లో పూర్తి చేస్తామంటూ ఈ గోడను వెల్లడించడం జరిగింది. ఇక ఇదొక బీజేపీ ఇచ్చినటువంటి వెస్ట్ బెంగాల్ హామీలో ఇదొక ప్రధానమైన హామీ. బంగ్లాతో మన దేశ సరిహద్దు చూసుకుంటే 4097 కిలోమీటర్లు సరిహద్దును మనం షేర్ చేసుకుంటూ ఉన్న బంగ్లాదేశ్తో ఇందులో 3240 కిలోమీటర్ల ఫెన్సింగ్ వేసేందుకైతే భూమి అయితే
అవైలబుల్ గా ఉంది. మిగిలినటువంటి 850 కిలోమీటర్లు కనుక ఫెన్సింగ్ వేయాలంటే ల్యాండ్ సేకరణ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ముందుగా ఏదైతే ఈ 3000కు పైగా 3240 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాము, మిగిలినటువంటి స్థానాన్ని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సమస్యలను పరిష్కరించి మిగిలినటువంటి 850 కిలోమీటర్లు కూడా పూర్తి చేసేందుకైతే సన్నద్ధం చేస్తోంది.